ఉస్మానియా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను ఉస్మానియా డాక్టర్ల బృందం సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. 14 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఏపీ రాష్ట్రంలోని మచిలీపట్నంకు చెందిన 14 ఏళ్ల అబ్బాయి 2 జన్యుపరమైన జబ్బులతో బాధపడుతున్నాడు. పుట్టుక నుంచే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. లివర్ వల్ల లంగ్స్ సమస్య కూడా ఉత్పన్నమైంది. దీంతో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబ్బాయిని తల్లిదండ్రులు ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు దాదాపు 18 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఆపరేషన్ను పూర్తి చేశారు. అనంతరం కోలుకునే వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. 1 నెల రోజుల పాటు ఐసీయూలోనే ఉంచి చికిత్స జరిపించడం విశేషం. ఇది ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిపోతుందని ఉస్మానియా డాక్టర్ మధుసూదన్ చెప్పారు. రేర్ ప్రాబ్లం అంటే అతనికి 2 జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే జన్యుపరమైన జబ్బు. ఒకటేమో మార్ఫన్ సిండ్రోమ్ అని ఉంది, ఇంకొకటేమో హెపటోపల్మోనరీ సిండ్రోమ్ అంటే లివర్ రిలేటెడ్ లంగ్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ టైపు 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ఫుల్ గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన దాఖలు ఇప్పటి వరకు వరల్డ్ లిటరేచర్ లో కానీ ఎవరి ఎక్స్పీరియన్స్ కానీ లేదు. 15 to 18 అవర్స్ చేసింటాం ఈ ఆపరేషన్ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఐసీయూలో పెట్టి నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ అంటే కోవిడ్ టైంలో ట్యూబ్ లేకుండా ఆక్సిజన్ హై ప్రెషర్ తోటి పెట్టడాన్ని ఎన్ఐవి అంటాం, నాన్ ఇన్వాసివ్. అలా ఒక 1 మంత్ మెయింటైన్ చేశాము. ఇది ఫస్ట్ కేస్ కాబట్టి మేము దీన్ని మా వరల్డ్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో ప్రజెంట్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ వి విల్ పబ్లిష్ ఇన్ అవర్ మెడికల్ లిటరేచర్.